హలో! వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇది సాటర్డే వ్లాగ్. నాకు సాటర్డే పూజ. అందుకని ఇంగ మార్నింగే 5 కల్లా లేసానండి. ఆ రోజు 5 కల్లా లేసి అంతా కసులూడ్చి ఇల్లు అలికేసుకుంటాను. బాబు లేసే లోపలే ఇలా గుమ్మం బయట ముగ్గేస్తాను. చాలా వరకు నేను వీలైనంత వరకు ముగ్గు వేస్తాను. ముగ్గయితే వీలైనంత వరకు వేసేస్తాననమాట. యాక్చువల్లీ ఇంటికి అందం ముగ్గే గదా! ఇంకా తర్వాత మా వాడైతే లేసాడు. ఇక్కడ ఒక ఘనకార్యం చేశాడండి మా వాడు. యాక్చువల్లీ ముందు రోజు నా సెల్ఫీ స్టిక్‌తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంగ మార్నింగ్ రికార్డ్ చేసుకుందాం అని చూస్తే స్టిక్ ఎక్కడో వేసేసాడు. నాకు కనిపియలేదనమాట. 5-10 మినిట్స్ నాకు అర్థం కాలే ఎక్కడేసాడు. మళ్ళీ గుర్తొచ్చింది. ఓహో! ముందు రోజు వీడిక్కడ ఆడుకున్నాడు గదా! దీన్నెత్తి దాంతో ఆ పరుపుని ఎత్తుతూ ఉన్నాడనమాట. అప్పుడు ఐడియా వచ్చింది. నాకి మా హస్బెండ్ చెప్తుంది, "ఇక్కడుంటది చూడు" అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంది. చూడండి ఎలా గొప్ప పని చేశాడో మా వాడు. తర్వాత నేనైతే పూజకి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. శనివారం పూజ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇప్పుడు కొంతమంది 8 వీక్స్ చేస్తున్నారు. వడ్డీ కాసులు వాడని ఒక రోజు ఎక్స్‌ట్రా. నేనైతే 7 వీక్స్ చేస్తున్నాను. ఆల్రెడీ నేనైతే ఒకసారి చేశాను. ఐ థింక్ చెన్నైలో ఒక 3 ఇయర్స్ బ్యాకో, 4 ఇయర్స్ బ్యాకో చేశాను. అప్పుడు కూడా జస్ట్ సింపుల్‌గా ఇంటి వరకే నా వరకు అప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేశామనమాట. బట్ ఇప్పుడు బాబుతో కుదరదు గదా! అని నేనొక్కటే ఉండి చేస్తాను. మా హస్బెండ్ అయితే బాబుని చూసుకుంటారు. నేను ఎలా అంటే స్వామివారికి ఖచ్చితంగా లైక్ రొ లెమన్ రైస్, పెరుగన్నం ఇలా చేసి పెట్టేస్తాను. చక్కెర పొంగలి, ఇంగా వడపప్పు, పానకం ఈ 5 ఖచ్చితంగా చేస్తాను. మిగతావి ఒకటి ఎక్స్‌ట్రా చేస్తాను. ఇంకా ఎలా అంటే పండ్లు నైవేద్యం పెడతాము 6. ఇంకొక స్వీట్ అయితే ఒక్కొక్క ఎక్స్‌ట్రా స్వీట్ ఎలా అంటే మనకి ఏడుకొండల స్వామికి మనకి తిరుమలలో ఎలా అంటే వెన్న పెడతారు, నూగుపిండి పెడతారు స్వామికి నైవేద్యంగా. నెక్స్ట్ అప్పం పెడతారు, వడ ఇవన్నీ కొన్ని కొన్ని పెడతారు. ఇంకా అందుకని నేను ఎక్స్‌ట్రాగా అదొక్కొక్కటి చేస్తానన్నమాట. ఫస్ట్ డే నేనేం చేశానంటే పొంగలి పెట్టాను. క క అదే అండి టిఫిన్ పొంగల్ ఉంటది. కట్టె పొంగల్ పెట్టాను. సెకండ్ డే వెన్న పెట్టేసాను. ఈరోజైతే శనగలు పెడుతున్నాను స్వామికి. ఇలా వాటితో కాకుండా ఇదొకటి ఎక్స్‌ట్రాగా చేస్తాను. స్వామివారికి నువ్వుపిండి పెడతా. ఇవన్నీ నాకెలా తెలిసాయంటే, నేను యాక్చువల్లీ స్కౌట్‌గా ఎళ్ళాననమాట. ఒకసారి తిరుమలలో నేను స్కౌట్‌గా చేశాను. ఆ స్కౌట్ అనేది అప్పట్లో ఉండేదండి. ఇప్పుడైతే లేదు. కానీ ఎక్స్‌పీరియన్స్ అయితే సూపర్ అండి. అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు. ఫుడ్ వాళ్ళే పెడతారు. మనకి ఏమంటే 2, 2 టైమ్స్ చేస్తారనమాట. ఐ మీన్ డేకి ఇన్నొకసారి, లోపలొకసారి, బయటొకసారి. బట్ ఒక్కసారి నాకు అదే 2 టైమ్స్ సన్నిధిలో పడిందండి స్వామివారి సన్నిధి. ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అబ్బా! వద్దండి. చాలా అంటే చాలా అదృష్టం. అసలు ఎందుకు అనుకున్నాను స్కౌట్‌గా యాక్చువల్‌గా మా అమ్మ వెళ్లారు 2 టైమ్స్. సరే అని చాలా బావుంటది స్వామిని సేవ చేసుకుంటే, సరే అని మ్యారేజ్ అయినాక ఒక 6, 8 మంత్స్‌కో అనుకుంటా 6 మంత్స్‌కో అలా వచ్చింది ఛాన్స్. అప్పుడప్పుడు అప్లై చేసేసి ఎళ్ళాను. గ్రూప్ ఉంటది. గ్రూప్‌లో ఒకరో ఇద్దరో తక్కువ ఉన్నారనేసరికి సరే నేను వెళ్తానని యాక్చువల్లీ మా హోమ్ టౌన్‌లో మా వీధిలో అన్నమాట. నేను అలా వెళ్ళేసాను. చాలా అంటే చాలా బావుందండి. అసలు నేనెంత లక్కీనో అనుకున్నాను. నాకైతే చాలా బ్లెస్సింగ్ అన్నమాట. స్వామివారి అబ్బా! అని. నాకు నమ్మకం అన్నమాట. యాక్చువల్లీ మా కన్నయ్య కూడా పుట్టింది కూడా ఆ గాడ్ బ్లెస్సింగ్ వల్లే. యాక్చువల్లీ లైక్ గ చిలుకూరు అందరికీ తెలుసు గదా! గరుడ ప్రసాదం పంచుతారు పిల్లల కోసమని. ఆహ్, ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. మీకు న్యూస్‌లో గూడా వచ్చింటది. చాలా జనాలు లక్షల్లో వచ్చారండి ఆ రోజు గరుడ ప్రసాదం కోసం. మేము గూడా ఎళ్ళాము. ఆ రోజు మేమైతే మార్నింగ్ 2:30, 3 కల్లా ఎళ్ళిపోయాము. అక్కడ రీచ్ అప్పటికే తెలుసా అండి చిలుకూరు బయట వరకు జనాలు జెంట్స్‌ని పంపియలేదండి లోపలికి. ఓన్లీ లేడీస్‌కే. చాలా అంటే అసలు ఏంటబ్బా! ఈ జనాలు అనుకున్నాము. ఆ స్వామి ఆ గరుడ ప్రసాదం తిన్నాక నాకు 3 మంత్స్ తర్వాత అనుకుంటా కన్సీవ్ అయ్యాను. అలా ఇంకా కొంచెం ఆయనంటే ఆహ్, అందరూ లైక్ అందరిని మొక్కుతాం. ఏమంటే మనకి కొంత జరుగుతుంది గదా! అది నమ్మకం కదండీ! ఆయన మనం మంచిగా ఏది కోరుకున్నా మనలో మంచి ఉంటే ఖచ్చితంగా అది మంచి చేస్తారు. కొంచెం లేట్ తీసుకుంటాడు అంతే స్వామి. అలా కొంచెం నమ్మకం. ఇది నేను చాలా రోజులు అనుకున్నాను. ఆల్రెడీ ఒకసారి చేశాను గదా! ఇంకోసారి ఎప్పుడో దండం పెట్టుకున్నాను. చేద్దాం అనుకున్నా. ఇప్పుడైతే చేద్దాంలే. ఎలానో నాకిప్పుడు జాబ్ చేయట్లేదు గదా! చేద్దాం టైం ఉంటది గదా! అని అలా నేనైతే చేయడం స్టార్ట్ చేశాను.
ఫస్ట్ అనుకున్న చేయగలుగుతానా బాబుతో. ఈ మధ్య కొంచెం ఓపిక అంటే ఓపిక ఉంది గానీ, ఎక్కువ వర్క్ అయితే కొంచెం చేయలేకున్నాను. అందుకని చేస్తాను లేదా అనుకోని, ఇంక స్వామి ఇంగ నువ్వే చేయిచ్చేలా చెయ్యని అనుకున్నాను. ఇంకా ఓకే. చేస్తూ ఉన్నాను. ఇలా అన్నమాట. స్వామి అందరికీ లైక్ అందరి దేవుళ్ళు బాగా మంచిగా కోరుకుంటే అంతా మంచిగా చేస్తారు. ఏమంటే కొంతమందికి చాలా మందికి ఈయనంటే ఎక్కువ నమ్మకం అనమాట. మన కలియుగ దైవం కదండీ వెంకటేశ్వర స్వామి. ఈయనంటే అసలు ఆ తిరుమల వైబ్స్ అనేది వెళ్తే పాజిటివ్ వైబ్సే అండి. అసలు ఎంత బాగుంటది తిరుమల అనేది. మేమైతే ఇయర్లీ వన్స్ ఎళ్తున్నాం. ఈ మధ్య కొంచెం నాకు డిలే అయిందనమాట. ఇప్పటికెళ్ళక 2 ఇయర్స్ దాటింది. ఇంగ మా వాడి వెంట్రుకలు ఇచ్చాకనే ఇంగ మేము తిరుమలకెళ్ళాలి. అంతవరకు కొండ ఎక్కకూడదనమాట. ఇంకా సెకండ్ కంప్లీట్ అయ్యి 3 రాగానే వెంట్రుకలిచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలి. అందుకే అట్‌లీస్ట్ మనము ఇలా పూజ చేసుకుందాం. ఆ స్వామికి దగ్గరలో స్వామిని అట్‌లీస్ట్ కొలిచినట్టు ఉంటది కదా! అని ఇలా పూజైతే స్టార్ట్ చేశాను. అలా నాకు ఉన్న కింద ఉంటది గదా! అక్కడే అలికేసి, ముగ్గేసేసి, పీటేసి స్వామి పటం పెట్టేస్తాను. స్వామి పటం పెట్టేసి, నాకు వచ్చిన మంత్ర లైక్ తెలిసినవి చదివేసేసి మనసులో చదువుకుంటానండి. మనకు ఉన్నంతలో చేసుకోవచ్చండి. మనకు శక్తి ఎంతుంటే అంత చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. నేనైతే సింపుల్‌గా చేశాను. హ్మ్. నాకు ఇంకా వీలైనంత వరకు చేశాను. ఇలా 7 అదేనండి పిండి దీపాలు వెలిగిస్తాను. స్వామివారికి ఇంక నైవేద్యాలన్నీ పెట్టి, స్వామి కథలు చదువుకొని 5 కథలుంటాయి గదా! అలా స్వామివారి కథలు, కొన్ని దేవుళ్ళ అష్టోత్తరాలు ఇట్లా వినాయక స్వామి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, ఇంకా మా కులదైవతం దేవత ఉంది గదా! వాసవి కన్యకా పరమేశ్వరి అష్టోత్తరం కంపల్సరీ అయితే చదువుతాను. ఇట్లా లక్ష్మీదేవి అష్టోత్తరం ఇట్లా కొన్ని కొన్ని చదివేసి ఇంక ఆ రోజైతే 1:30 అయిపోయింది. ఫాస్ట్‌గా చదువుతున్నా. ఏమంటే కన్నయ్యకి ఆకలి అదొక్కటే అనమాట. నా వరకు ఏమి ఇబ్బంది లే. ఇంక 1:30 అలా అయిపోయింది గదా! వీడికి ఇంగ ఫుడ్ తినిపిచ్చాలి ఫస్ట్ అని ఒక ఇంగ అదే ఆలోచన అనమాట. మామూలుగా పడుకుంటే నాకేమనిపియదు. కానీ ఆ రోజు లేసేసాడనమాట. పూజ అప్పుడే లేసేసాడు. నార్మల్‌గా అయితే పడుకుంటాడు. పూజ అప్పుడు లేయడు. ఈసారైతే లేసాడు గదా! ఇంగ తొందరగా చదివేసుకొని, స్వామివారిని అలా దండం పెట్టేసుకొని, నా సాటర్‌డే పూజ అలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అలా జరిగిందండి. అందరూ లైక్ సాటర్‌డే అంటేనే ఇంకా అందరికి ఎక్కువ పూజలు చాలా ఉంటాయి గదా! నాది కూడా అలానే. అయితే అలా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యేసరికి ఆల్‌మోస్ట్ లైక్ 1:30 అయిపోయింది. ఇంకా కొంతమంది లైక్ అందరిని పిలుచుకొని తాంబూలాలన్నీ చేస్తారు. నేనైతే ఇంకా లాస్ట్ వీక్ చూద్దాము బా ఏ టైం అయ్యేది నాకు అవ్వట్లేదు గదా! అని నేనలా అనుకోని ఇంకా అలా నా సాటర్‌డే అనుకున్నాను. ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయింది. చూడండి ఇంగ లాస్ట్‌లో అయితే స్వామివారికి నేను ఇలా సాంబ్రాణి అయితే వెలిగిచ్చి ఇది సాంబ్రాణి వెలిగించడం వల్ల మనకి ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నెగెటివ్ వైబ్స్ ఎళ్ళిపోయి అలా సాంబ్రాణి అయితే వెలిగిచ్చేసి స్వామివారికి దీపం చూపిచ్చేసి కంప్లీట్ చేశానండి. చూసారా? నా సాటర్‌డే పూజ నేనెలా చేస్తానో నేను సింపుల్‌గా అయితే చెప్పాను. ఇక కథలు విన్నా, ఏది చేసినా మంచిదండి. ఆ స్వామి ప్రసాదం తీసుకున్నా మంచిదే. ఇంకో విషయం ఏమంటే, ఆ రోజే మా అపార్ట్‌మెంట్ కమ్యూనిటీ వాళ్ళు స్వామివారి అక్షంతలు ఇంటికొచ్చాయి. అదొక హ్యాపీనెస్ అనమాట. నాకు ఆ రోజు పూజ రోజే తెచ్చిచ్చారనమాట. కళ్యాణం చేసిన అక్షంతలుంటాయి గదా! అవి తెచ్చిచ్చారు. అదొక హ్యాపీనెస్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై. లవ్ యూ ఆల్.